నీ ఎచ్చులే నీ ఎచ్చులు. నమస్తే అందరికి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్. ఈరోజు బ్లాగ్ నిన్న షబాదులు చేసింది మేమిద్దరికి, మా ఇద్దరికి చెర్రుండి అయితే సరిపోతాయి. చెర్రుండైనా నువ్వు ఒకటి కూడా తినలే. చెర్రుండి అయితే సరిపోతాయి కదా, ఒక కట్ట చేసింది. ఒక ఫ్యామిలీ చేస్తారు 10 మంది 20 మందికి అంత చేసింది. ఇప్పుడు అయితే తినలేదని గొనుగుతా ఉన్నది. ఎందుకు తినలేదంటే నేను రాత్రి మోషన్స్ అయ్యాను అనమాట, అందుకే తినలా. ఇప్పుడు ఆ చపాతీలతో ఎందుకు మోషన్స్ అయినాయంటే చికెన్ అంతా పెట్టి వచ్చిన మసాలాలు బాగా తింటున్నాడు, అందువల్ల. అందులో నేను చికెన్ బాగా దండికి తినేసిన, అందుకే మోషన్స్ అయినాయి. అందుకే రాత్రి ఏం తినలా. ఇప్పుడు ఆ చపాతీలతో ఎందుకు బాది వంటలు చేస్తాం చూడండి. నాకు తెలియదు అది ఏందో. ఏడా చూడ ఎంతమంది తినేటివి, 4-5 మంది తినే చపాతీలు చేసింది. చూడు ఎన్ని ఉన్నాయో, 4-5 మంది చూడు ఎన్ని ఉన్నాయో, 6-7. రాత్రి నువ్వు తింటివి, మళ్ళీ పొద్దున్నే లేచి ఒక చపాతీ తింటివి. మరి ఎంతమంది తింటారు అయ్యి అన్నీ? అవ్వండి అలా మాడుతున్నావు, తట్టది ఇరిగిపోతుంది అట్టే. ఏంది బా ఇది? ఏడది ఇది? ఇది కూడా ఇంటికి తీసుకున్నాట. ఎంత చిన్న చూడు కొబ్బరి తురిమేది. దానికి కావాల్సినవన్నీ ఇవే: కారం పొడి, కొత్తిమీర, సాల్ట్, జీలకర్ర, ఉల్లగడ్డ, ఏది శనగపిండి, నిన్న మిగిలిపోయిన చపాతీలు, జిగురు. అంత చిన్నదా అంత జిగురుతో. ఫస్ట్ దీని చర్మం తీసుకోవాలా. పచ్చి ఉల్లగడ్డే ఉడకబెట్టాల్సిన అవసరంలే, సన్నగా తురుముకోవాలి, కొబ్బరి తురుముకున్నట్టు. నూనెలో వేసినామంటే నూనె ఏది బా, నూనె అన్నీ పెట్టి నూనెదే. నూనె ఎందుకు లేదు, చెమట వేసే కాంచు. అన్నీ పెట్టేది ఏడా, అన్నీ పెట్టేది తెలీదా? అవి అన్నీ పెట్టినావు కదా, అవి పెట్టేది తెలీదా? ఇంకొకటి అవి చిన్నగా దుమ్మిది ఒకటే ఏచుకుంది మీద. చేసేదేమో పేరు నువ్వు, అన్ని చేసేది నేను, చేసినానని పేరు నీది. ఇది నువ్వు చేస్తున్నావు ఇప్పుడు, నీకు తెలిసి ఇదే నాతోనే చేయిస్తాను కదా. ఇంకా నువ్వు చేయాలి, ఆడదే. మగోడు కూడా చేయొచ్చు, ఆడదే చేయాలి. కానీ ఉల్లగడ్డలు 2 సార్లు ఎక్కువ తింటాం మనమా, జిగురుతా. ఏయ్ పోయని రావు మీద అంతే. ఇట్లా జిగురుకోవాలి, అంత తురుము పిండి అయిపోవాలి, శనగపిండిలాగా అయిపోవాలి. అది కూడా మెత్తగా ఉంది అనుకో, నూనెలో బాగా ఇది అయిపోతుంది. ఇది కూడా బాగా దిగుతుంది బో, కింద పోయిపో నువ్వు. బాగా ఇది కూడా భలే వస్తుంది చర్మము. అన్నీ కోవిడ్ సర్కిల్ అబ్బా మీ కాడ, ఇండియా సర్కిల్ ఏం లేదా? అదే ఇండియా సర్కిల్ ఏం లేవా? ఇండియా సర్కిల్ చెప్తా సింపుల్గా ఏమారి చర్మం తీసేసుకొని ఎప్పుడు నేను తీసేస్తాను నేను. నీ చెయ్యి అంటే సరిపోతుంది, నా చెయ్యి సరిపోతుంది. ఇంకా మళ్ళీ నేను చేస్తున్నా పెట్టు. అవి గిన్నెలుగా చేసుకోవాలి, బిల్లలుగా. ఫస్ట్ నూనె సన్నమంట పెట్టు. ఇది నా చేతికి సరిపోవడంలా, దయ్యి మారిగా అయిపోవాలి. ఇదంతా పిండి తురుము అదే తురుము పట్టుకోవాలి. బా తెగలా సరే, సరిపోవడం నా చెయ్యి దీంట్లో ఇరకపోతా. ఏంది? ఉండు, ఇది అయిపోయి ఫస్ట్ ఒక పని అయిపోయి అందో ఒకటి చేసిన. ఇంక ఇది చూడు టాస్క్, పెద్ద టాస్క్ ఇది. జారిపోతుంది బా ఇది నా చేతికి. తీసుకో. ఏం చిన్నగా ఉన్నది ఇది, ఏడ జరుగుతుంది చెయ్యి. నిన్ను జ్యూస్ చేయమన్నా తురుమ్మన్నే, అదంతా జ్యూస్ వచ్చింది. ఏమో చూడు, ఏమో ఉబ్బంట, ఫ్యాన్ వేయాలంట. ఉబ్బంట కాదు, కనపరాలేడ చెమటలు గారే. నిన్నేం పట్టుకోమని లెవెల్ చేయమని చెప్పలేదు. తీ పక్కరా.
పోదు తెస్తా. గంట సేపు తురుముతున్నాం దాన్ని. ఎంత టాలెంట్ నాకు లేదే. అవు టాలెంట్ పడుతుంది. ఈ ఎండలకు చెమటలకు కారిపోతాను. ఎండకి చెమటే వస్తుంది, చలి రాదు. నేను రక్తం వస్తుంది అనుకుంటున్నా. సార్లే కానీ ఇదైతే తురుముకున్నాము. సార్లే మేమిద్దరమే కదా, ఎక్కువ చేసుకున్నాం అనుకో కుప్ప తొట్లో వేయాలి. ఇది తురుము. అవి చపాతీలు హోల్స్ అదే బిల్లలుగా చేసుకుందాం. నేను చేస్తా. చెయ్యి ఎంత చేస్తావు ట్రై చేస్తా, చూద్దాం వస్తుందా. బాగా మళ్ళీ ఇంకొకటి వచ్చేటట్టు చూసుకో. ఒక దాంట్లో 4 వస్తాయి, నువ్వెందుకు అట్లా చేస్తున్నావు? స్టీల్ది పెట్టుకోవాలి కింద నువ్వు, అప్పుడు నీకు జారదు. నువ్వు ప్లాస్టిక్ది పెట్టుకుంటే ఇరిగిపోతుందా. అది పెట్టుకొని గట్టిగా అది వస్తుంది చూడు. ఇది ఇట్లా బిల్లలుగా చేసుకొని ఆ శనగపిండిలో అద్దుకొని నూనెలో వేసుకోవడమే. దీనికి ఇప్పుడు ఆ ప్లాస్టిక్ తీసుకో, బాగా తీసేదాన్ని నువ్వు 2 బాగా తీ కానీ అట్లా పేర్లు పెట్టవు. ఇంకా రాదులే అది. ఇంకొకటి నువ్వు కానీ ఇంకోటి వస్తుందని ట్రై చేస్తుంది, అది రాదు. అలా ఆడ ఇప్పుడు ఇది ఏం చేస్తావా? రాదు బా, సిల్క్ సిమిత రాదు సదా. ఇది సగం వచ్చింది. ఈ తొంటలన్నీ కూడా ఎత్తి పెట్టుకోవాలా. పెట్టాడా? తింటాలి పెట్టు. ఈ మాదిరిగా అన్నీ బిల్లలు చేసుకున్నాం అనుకో, మనం అదే ఏమంటారు ఆలు అది చేస్తాం కదా, అట్ట వేసుకొని శనగపిండిలో నూనెలో వేసుకోవడం అంతే. 4 వచ్చేటప్పుడు చూస్తామి. అది గట్టిగా రుంచేపు చెయ్యి, అట్ట చేస్తే వస్తుంది. నువ్వు టక్కని తీసేస్తే రాదు. రుద్దు బాగా 2-3 సార్లు అట్ట. అది వచ్చిందని నీకు తెలుస్తుంది. ఉండు కొట్టద్దు. చూద్దాం, ట్రై చేద్దాం ఎట్టొచ్చదో. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. అప్పటి నుంచి లింగు అనేది ఇస్తుంది. ఏమే చేస్తా. ఎందుకో నీకు రాదని చెప్పు, అటు రావాలా. అప్పటి నుంచి వణుకుతుంది వాటిని తీసి. నువ్వు 3 తీసింది, నేను 4 తీసిన. అది పెట్టుకో. వంట మాస్టర్ చేస్తాను ఏమైనా. ఇసుకా ఈ చపాతీ ఇరిగిపోయింది బో. ఇది రాదేమో, ఇరిగిపోయింది. ఇది తొంట అయింది ఇక్కడ. సో అవి అన్నీ తొనకలు చేసుకున్నాం. ఇంకా శనగపిండి కలుపుకున్నాం. దా పక్కన పెట్టి బేబీ ఇది ఎక్కువసేపు బయట ఉంటే అంతే అట్టే అయిపోతుంది. వేసి కొత్తిమీర వేయి, జీలకర్ర వేయి, కారం పొడి వేయి, నీళ్ళు వేసుకుంటే మెత్తగా వచ్చేది. రాదేమో. ఇంట్లోనే జీలకర్ర సలా అన్నీ ఆగితాంగి, అందుకే ఏం వరుసావా చూడు. సలా ఆగితంగా వేస్తాడు. నీ చేయి పెద్దగా అన్ని, అందుకే నీ దెబ్బకు తట్టుకో. కారం పొడి ఒక్కరోజు వేసినాను కానీ పిండి అయితే కలిపింది. దీంతోనే వంటలు చేసాం అనుకో అయిపోతుంది. కాకపోతే మనం చపాతీ వేయాలి కాబట్టి నీళ్ళగా మరీ నీళ్ళు పెట్టు. నీళ్ళు ఎక్కువ పోయేస్తున్నావు అట్లా. కింద నుంచి ఎత్తు. సరిపోవు అనుకుంటా. అన్ని చపాతీలు ఉన్నాయా?
ఏమో కొద్దిగా ఉన్నది అట్లా సరిపోయింది కాడికి. ఇంకా నూనె అయితే పెట్టేసినాము, మంట పెట్టు. కానీ ఇట్లా బాగా లోపలికి ముంచు, అది బాగా ఎత్తు దాన్ని అట్టా అట్ట వేసి బెయ్యి. నూనె కాగింది రెడీ, చిన్నగా స్వామి అంతే. ఇదే మా చపాతీ వంటలు, ఏంటి బా చపాతీ వంటలు అంతే. సరిపోదు నాకు తెలిసి అది. అట్లే ఓ రుంచేపు పెట్టు, ఎంత కారుచ్చాను వేసి ఉండు. 2 సార్లే, 2 గాలేటప్పుడు చూడు సినిమా వచ్చాది. సోడా పొడి లేకపోయినా వస్తున్నాయి కదా, ఎంత బాగా వచ్చినాయో. ఇంకా పొంగేది ఏంది స్వామి, ఎట్టో పోయి స్వామి. సోడా పొడి వేస్తుందంట, సోడా పొడి లేకుండానే పొంగినాయి బాగానే. ఇలా ఎంత బాగా వచ్చినాయో. సోడా పొడి వేస్తుంట వేసుకో ఎట్టో చెయ్యి, ఎట్ట చేస్తాం. పొంగినాయి సోడా పొడి లేకపోయినా కూడా ఎంత బాగా వచ్చినాయో. ఇంతే, ఇంక ఎత్తుకొని తినేయడమే, సాసులు వేసుకొని తినేయడమే. కానీ సోడా పొడి వేసింది, ఇంకా పొంగుతాయేమో చూద్దాం. వేసాను ఎట్టో సోడా పొడి. చాలే పతలాగానే వేయి, సరిపోవు దండి కూడా. అవి సోడా పొడి వేయకంట, ఈ సోడా పొడి వేసినాక చూద్దాం వాటికి వీటికి తేడా. పొంగుతాయంట, ఇరగొడతావు నువ్వు. అవి చపాతీనా మెత్తగా ఉంటాయి నువ్వేసి. పొంగినాయి చూడు, సేమ్ కాదా ఇప్పుడే బజ్జీలా ఉండా. ఇటు వెరైటీ వంటకాలు చేసి డ్రమ్ములాగా ట్రై చేస్తాను. నువ్వు బజ్జీ అనుకున్నా, సెకండ్ చెప్పినావు అదే నువ్వు డ్రమ్ము. నన్ను డ్రమ్ములో వేస్తాను కదా, వేస్తాను ఇలా నేను నన్ను వీడియోలా ప్రాంక్ వీడియోలో అన్నావు కదా, డ్రమ్ములో వేస్తాను. నీతో ఏం మాట్లాడను, నువ్వే అనింది. ఇప్పుడు నీతో మాట్లాడను, నేనేదో చెప్తాను. రియల్ గా నిజం చెప్పాలా? నిజమే. బజ్జీ అంట, బజ్జీ సన్నగా ఉంటది నా మారిగా. నువ్వు ఎన్ని కేజీలు ఉండవా? 72. నువ్వెన్ని ఉన్నావు? 72. నువ్వా? 75. అంత సీన్లే. నువ్వెన్ని ఉన్నావు చెప్పా? చూసుకో, నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నీకన్నా తక్కువే ఉండాలి. నువ్వు ఎంత చెప్పు. నీకన్నా తక్కువే ఉండాలి. సరే తూకం ఇప్పుడే చూసుకో. నీకు నాకు ఎంత తేడా ఉన్నది చేసుకో, చెప్పు. 3 కేజీలు తేడా ఉండాలి. 3 కేజీలు కాదు, 2 కేజీలే. ఇద్దరం ఒకటే వెయిట్, 72, 73 ఇదే కేజీలు. 75. సరే ఇప్పుడు నేను 73 ఉంటే ఎంత ఇస్తావు? నిన్నటి నుంచి తినలే, కడుపులో అంతా పోయి ఉంటుంది, ఇంకేం లా ఉంటావు. అవన్నీ సంబంధంలే, తగ్గినామా లేదా అంతే కావాలి మాకు. అదంట నాజుగ్గా బజ్జి మిరపకాయ ఉన్నట్టున్నది, డ్రమ్ ఉన్నట్టుంటే. నిజం చెప్పాలి, అబద్ధాలు చెప్పకూడదు. సత్య హరిశ్చంద్రుడు లే, నేను ఎప్పుడైనా నిజమే మాట్లాడతా బల మాట్లాడుతాను. నేను డ్రమ్ అయితే నువ్వు కూడా డ్రమ్మే నాతో పట్టుకుంటా. సరే బా అట్టలే, నేను నాజుగ్గా బజ్జి మిరపకాయ ఎలాగున్నా అని చెప్పలేదా? సాస్ పాడు వేసి హౌ ఇస్ ఇట్ మై రెసిపీ? బాగుంది. చిన్నపిల్లలు అయితే బాగా తింటారు. చపాతీ తిన్న వాళ్ళు ఎత్తుకొని ఇట్లా పెట్టేసి వెరైటీకి పెడితే స్నాక్స్ లాగా సాస్ వేసేసి. సో ట్రై చేయండి ఒకసారి. తుంచుతామా? తుంచు నువ్వే. నేను లోపల చపాతీ ఉంటుంది, బాగుంటుంది. అంతే, సాస్లో పెట్టుకొని తినేయడమే. బాగుంటుంది. రోజు వెరైటీగా చేయాలంటే నిజంగా బాగుంది. నేను అదే చెప్పింది, పిల్లలకు బాగుంటుంది. బాగుంది. ఏం బాగా కష్టపడుతున్నావా? చెమటోచి కష్టపడి వంటలు చేసింది. వంటలు కాదే, అదే చపాతీ, ఆలు చపాతీ బజ్జీ. ఆలు చపాతీ బజ్జీ అంట దాని పేరు. ట్రై చేయి. మా అమ్మకు పెడే ఫస్ట్. పెట్టాలయ్యా, ఫస్ట్ నువ్వు చెప్పినావా నేను చెప్పినానా? నువ్వేలే బా, అత్త మీద ప్రేమ లేదు నీకు. మళ్ళీ నువ్వు ఎవరైనా చూసినా అమ్మా అది మూడు పెట్టమంట అంటే ఇదే తినేస్తాను ఫస్ట్ అనుకున్నా. నువ్వేలే నాకన్నా ముందు ఇదే అని చెప్పి నోట్లో పెట్టుకున్నా చూడు. ఇప్పుడు ఏమన్నా అంటారు, నిన్నే అంటారు. చూద్దాం టెస్ట్. బా సాసులో ఇంకా బాగుంది, సూపర్ ఉంది. అదే నేను చెప్పిన పిల్లలకైతే సాసులో టేస్ట్ ఉంది బాగా.
నిజంగా బాగుంది బా. సాయంత్రం పూట వాన పడేటప్పుడు స్నాక్స్ లాగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారా, చపాతీ బజ్జీలు అవి 2 చపాతీలు పెట్టుకున్నాయి బా. అవి కూడా వేసేస్తావులే, పిండి నీటి చేసేసింది కట్ అంత బాగున్నాయిలే. నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చినాయి. మళ్ళీ సర్వ్ చేసింది చూడు ప్లేట్లోకి. పిండి లేదులే అది శనగపిండి అదంతా కలుపుకునేది అయిపోయింది, అందుకే వాటితో అయిపోయేసాం ఆ ఒక్కరో పిండితోనే. బాగుంటాయి. వేడి వేడి తింటే ఎప్పుడన్నా చపాతీ మిగిలిపోయినప్పుడు ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. మెత్తకా మా అమ్మ వాళ్ళ అత్తగా పెట్టిస్తాను. మీ అమ్మకు మా అమ్మేలే, మా అమ్మాయి మీ అత్త. గుడ్డు బకెట్ ఆడిదివా, ఆమె చూసినా కూడా 70 రూపాయలు తెచ్చా. మా అమ్మకు 100 ఏళ్ళు ఫోన్ చేస్తాను. సాస్కి ఆడిది బకెటా నిర్మల లడ్డు ఎత్తుకొచ్చింది. 70 రూపాయలు అండి. ఆడిది 70 రూపాయలు అండి దీని మీద. కాదు ఏం తెచ్చుకునే, తిరుపతి నుంచి లడ్డు ఎత్తుకొచ్చి ఇచ్చింది. జమ్స్ కుకింగ్స్ అంట ఇది. అందులో ఇది ఎవరికి కిందింటి వాళ్ళకు. కిందింటి వాళ్ళకి ఏం 4 సబాస్. చేసిందే 10. కిందింటి వాళ్ళకి, మా అమ్మకి, పక్కింటి వాళ్ళకి. పక్కింటి వాళ్ళకి లేదు. టేస్ట్ మాత్రం బాగున్నాయి. ఇట్లాంటి వెరైటీగా చేసినప్పుడు అందరికి పెట్టాలి, మన బాధ్యత అనమాట, సరే అయితే మా క్యారెక్టర్ అనమాట. నువ్వు తిను, ఒకటి తిను. తినిలే సాయంత్రం ముందు వాళ్ళకి ఎత్తుకోమాలా, వేడి వేడి తింటా. నువ్వు కూడా వేడి వేడి తిను. అది చూసారు కదా, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చపాతీలు మిగిలిపోతే నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని మీద మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేసేయండి. చపాతీలతో వంట చేసినాం, ట్రై చేసి మీరు మళ్ళీ కామెంట్ చేయండి. బాయ్ బాయ్.